నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగటం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు, ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు, కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనం చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రము ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. గురువుగారు, డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా బాగుంది. మీరు మాట్లాడేటువంటి మాటకు విలువ పెరుగుతుంది. ప్రజలలో మంచి గుర్తింపు రావటం అనేటువంటిది జరుగుతుంది. మీరు మీ వ్యాపారాలు విస్తృతము చేసుకోవటం అనేటువంటిదే కాకుండా, మీకు ఎవరైనా మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మాకు అది కావాలి ఇది కావాలి అని మీ దగ్గరికి వచ్చిన వాళ్లకు మీరు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. మీ మాట వలన కొంతమందికి మేలు జరుగుతుంది అంటే వాళ్లకు కూడా మీ మాట వలన కొంత సహాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అయితే అయిన వాళ్లతోనే చిన్నపాటి మనస్పర్ధలు అనేటువంటివి రావటము కూడా ఉండవచ్చును. మామూలుగా డబ్బులు రావాల్సినటువంటి చోట మీరు ఇచ్చినటువంటి డబ్బు వసూలు చేసుకునేటువంటి సమయంలో కాస్త నిష్ఠూరము అనేటువంటిది ఉంటుంది గాక. డబ్బు అవసరానికి ఇచ్చి కూడా నేను అనవసరంగా మాట పడాల్సి వచ్చిందే అనేటువంటి కించిత్ మనఃక్లేశం అనేటువంటిది ఉండవచ్చునేమో, అంతే. అయితే ఏదైనా మీరు నలుగురికి మంచి చెయ్యాలి అనుకునేటువంటి భావనతో మీరు ఎప్పుడు మంచి చేస్తారు. మీరు చేసేటువంటి పనుల్లో, మీ నడవడికలో మీకు ఉన్నతమైనటువంటి ఆశయాలు మీరు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఆశయానుసారము మీ అడుగులు వేస్తారు. తద్వారా మీరు యోగవంతులవుతారు.
సమాజంలో గుర్తింపు పొంది ఇంతకాలము మామూలుగా ఉన్నారా అంటే ఏదో మీ పనులు ఏవో చేసుకుంటూ ఉంటారు, కానీ ప్రజలకు కావాల్సినటువంటి పనులు ఎప్పుడైతే చేస్తారో నలుగురిలో మీరు ఆదర్శవంతముగా నిలవడానికి చాలా వరకు ఉపయోగకరముగా ఉంటుంది. ఈ మాసం మామూలుగా తర్వాత విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఉన్నది. అన్ని రకాల వ్యాపార రంగాల వాళ్లకు కూడా యోగదాయకముగానే ఉన్నది. మీరు అనుకున్నంత రాబడి మీకు వ్యాపారములో ఉంటుంది కాక ఎటువంటి ఇబ్బందులు లేవు. కనుక మీరు తప్పకుండా మీరు అనుకున్నట్టుగా మీ యొక్క ఇది నెరవేర్చుకోగలుగుతారు ఈ మాసములో అని తెలియజేస్తున్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని యజ్ఞయాగాది క్రతువుల వలన కొంత మేలు జరిగేటువంటి అవకాశముగా ఉన్నది కాబట్టి దాన్ని మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర చూపించుకొని ముందుకు వెళుదురుగాక. మరి అలాగే ఈ రాశి వారిలో కూడా వివాహాని కోసం కానీ సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ యోగం ఉంది అంటారా? సంతానము కోసం ప్రయత్నించేటువంటి వాళ్లకు, తర్వాత వివాహము కావాల్సినటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకములో ఏదైనా సంతానానికి కానీ వివాహానికి కానీ కుజుడి యొక్క ప్రభావము కానీ కాలసర్పదోషానికి సంబంధించినటువంటివి, ఎందుకంటే జాతకంలో 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. వాటిల్లో ఏదైనా చిన్న దోషము ఉంటే ఆలస్యం అవుతుందేమో, కానీ లేకపోతే మాత్రము తప్పకుండా మీకు విజయం లభిస్తుంది కాక. కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? వీళ్ళు కోర్టు సమస్యల నుంచి ఈ నెలలో బయటపడాల్సినటువంటి దానికి గాను కొంత ఊరట కలుగుతుంది. ఈ మాసములోనే బయటపడతారు అనడానికి లేదు, కొంతమంది వెంటనే పడవచ్చునేమో. కొన్ని కీలకమైనటువంటివి చిక్కుముళ్ళు ఇంకా ఉంటాయి, కొంతకాలము గడవవచ్చును, కానీ చివరికి విజయం అయితే లభిస్తుంది గాక. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? పరిహారాలు చేసుకోవాలి, ఏమి చేసుకుంటే మంచిది అని గనక అనుకుంటే వృషభ రాశి వాళ్ళు గణపతిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక. ఏ విధంగానైనా ఆరాధించవచ్చును, కనుక గణపతిని ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.